పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవత దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనకంటే పెద్దవారు మన మధ్యలో ఉన్నారు, దైవజనులు, వారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా తోటి కళాకారులైన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వేరు వేరు సంఘాల నుంచి వచ్చిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ మ్యూజిషియన్స్ తరపున క్రిస్మస్ శుభాలు. అందరికి ఒకసారి చెప్దామని లేట్గా చెప్పడం జరిగింది. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకంటే ఆకర్ణిస్తారేమో అనుకున్నాను, నాకంటే పెద్దవాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి. ఏదేమైనప్పటికీ దేవుని చిత్తమైనది. కొద్ది సమయం మనం దేవుని మాటలు విందాం. ఎందుకంటే గ్రీటింగ్స్ రూపంలో చెప్పన్నారు కాబట్టి మనం ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచాం కాబట్టి దేవుడు ఈరోజు మనతో ఏమైతే మాట్లాడినాడో మనం ప్రార్థనాపూర్వకంగా కనిపెడదాం. ఎవరి ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో మనకు తెలియదు కాబట్టి మనం ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని వాక్యాన్ని ఉండేవారంగా ఉందాం. మొదటిగా నేను చెప్పాలనుకునేది, ఎందుకంటే ఇది మామూలు క్రిస్మస్ కాదు. ఏం క్రిస్మస్ ఇది? సంగీత కళాకారుల ఐక్య క్రిస్మస్. కాబట్టి మొదటిగా ఐ వాంట్ టు టెల్ అబౌట్ మ్యూజిక్. అసలు మ్యూజిక్ గురించి కొన్ని మాటలు చెప్పిన తర్వాత వేరే పాట కూడా ఉంది కాబట్టి క్రిస్మస్ గురించి కూడా 2-3 మాటలు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. వీలైతే 10 నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా విందాం. అసలు ఈ సంగీతం గురించి మన బైబిల్ ఏం చెప్పింది అని మనం ఆలోచించినట్లయితే, బైబిల్లో ఎవరైనా చెప్పగలరా సంగీతం గురించి కానీ పాటల గురించి కానీ మొట్టమొదటిగా పాడిన వారు కానీ వాయించిన వారు కానీ ఎవరైనా ఉన్నారా? అమ్మా, యోబాలు అంటున్నారు, ఆసాప్ అంటున్నారు, 2 పేర్లు వచ్చాయి. ఓకే, మీరందరూ కూడా తప్పే చెప్పారు. ఓకే, ఏదేమైనప్పటికీ నేను చెప్పేది ఏంటంటే, చూద్దాం. యోబు గ్రంథం తీయండి. అందరూ కూడా మీరు వినే ఉంటారో మర్చిపోయి ఉంటారు కాబట్టి నేను ఒకసారి గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4-7 వచనాలు. మొదటిగా ఈ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మ్యూజిక్ గురించి కానీ పాటల గురించి కానీ చెప్పబడి ఉన్నదంటే అది అక్కడే. అవునో కాదో చూద్దాం, చదవండి. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు ఆ దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు ఎవడు? చదవండి, కంటిన్యూ చేయండి. 7 వచనం వరకు చదివేశారా? చూడండి, అక్కడ 7 వచనం మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. అక్కడ మనం 4వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు ఏం జరిగింది? మనం ఇంటికి ఫౌండేషన్ వేసినప్పుడు ఏం చేస్తామండి? ప్రార్థన చేసి పాట పాడుకుని మనం మూలస్తంభాన్ని నిలబెడతాం. అదేవిధంగా దేవుడు కూడా ఈ భూమికి పునాది రాయి వేసినప్పుడు ఏం చేశారంటే దేవదూతలు, ఉదయ నక్షత్రాలు అంటే మార్నింగ్ స్టార్ అని బైబిల్లో ఉంటుంది. అంటే కొంతమంది వక్తలు ఏమి చెప్తూ ఉంటారంటే దేవదూతలు కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్ పాడుతూ ఉన్నప్పుడు కొన్ని దేవదూతలు ఏం చేశాయి? జయధ్వనులతో దేవుణ్ణి స్తుతించాయి, మహిమపరిచాయి. మొదటిగా ఆరాధన జరిగింది ఎప్పుడంటే, ఎప్పుడు చెప్పండి? భూమికి పునాది రాయి వేసినప్పుడు దేవదూతలందరూ కూడా పాట పాడారు. 2వ సందర్భం కూడా ఉంది. అది ఎప్పుడు? మొదటిగా దేవదూతలందరూ కూడా భూమికి పునాది రాయి వేసినప్పుడు పాడారు. 2వది అందరికీ తెలిసిందే, యేసుప్రభు పుట్టినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులందరికీ సమాధానమని గొప్పగా ప్రతిగానాలు చేశారంట. ప్రతిగాన. ఈ 2 సందర్భాల్లో దేవదూతలు దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మానవుడు ఎవరు కూడా దీన్ని క్రియేట్ చేయలేదు.
కానీ మానవుల్లో కూడా ఒక సంగీత ప్రముఖుడు, ఈ సంగీతాన్ని ఆరంభించిన వ్యక్తి కూడా బైబిల్లో వ్రాయబడ్డాడు. అది చూద్దామా? ఆది కాండము 4వ అధ్యాయం 21వ వచనం చూడండి. అతని పేరుతో ఉంటుంది అక్కడ. సంగీతానికి మూల పురుషుడు ఎవరు? చూడండి, అతని పేరు ఎవరు? యోబాలు. ఏం చేశాడు చదవండి. సితారా, సానిక అంటే స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు అట్లని. అప్పుడు డప్పులు ఏం లేవు. స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ స్టార్టింగ్ సంగీతానికి మూలం. వాటికి మూల పురుషుడు ఎవరు? యోబాలు. చెప్పండి అందరూ కూడా. కానీ అతని ప్రవర్తన మంచిది కాదు కాబట్టి ఆయన పేరు ఎక్కువగా ప్రముఖులు రాలేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది సంగీతానికి మూల పురుషుడు ఎవరు బైబిల్ ప్రకారంగా? అందరూ చెప్పండి, పర్లేదు. యోబాలు. కాబట్టి ఈ 2 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా దేవుని ఆరాధించిన వారు ఎవరు? దేవదూతలు. రెండవదిగా ఉదయ నక్షత్రాలు. కాబట్టి ఇక్కడ మూల పురుషుడు ఎవరు? యోబాలు. ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఎలా పాడాలి పాటలు బైబిల్ ప్రకారంగా మనం ఏ విధంగా పాడాలి? ఇప్పుడు చాలామంది పాడారు, మేము పాడలేదని అంటారు. కాదంటలేదు, కానీ బైబిల్ ప్రకారంగా మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్న బిడ్డలం కాబట్టి. చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. అక్కడ ఉంటుంది ఆత్మతోనూ సత్యముతోనూ. చూడండి ఒకసారి చదవండి. అది మనసుతో అని ఉంటుంది. అందరూ కూడా కొంతమంది ఆత్మతో పాడితే మనసు ఉండదు. ఆత్మతో పాడినంత మాత్రాన పాట అక్కడ యాక్సెప్ట్ చేయడానికి వాక్యం చెప్తా ఉంది. పాట పాడేవారు ఎలా పాడాలి? ఆత్మతోనూ మనస్సుతోనూ అని ఉంటుంది. దేనితో ఉంటుంది చూడండి అక్కడ. ఆత్మతోనూ రెండు ఏకమై పాడాలి. మనం ఒక్క పెదవులతో మాత్రమే ఏం బాధపడద్దు ఎవరు కూడా. ఎందుకంటే బైబిల్లో ఉన్నది ఏంటనేది మనం నేర్చుకోవాలి ఈరోజు. ఎలా పాడాలి పాటలు పాడేవారు? ఆత్మతోనూ మనసుతో పాడాలి. ఓకే. రెండవదిగా మనం అసలు ఎందుకు పాడాలి? పాటలు ఎందుకు పాడాలి? వాకింగ్ చెప్తే సరిపోదా? ఏమన్నా ఆలోచన రాలేదు ఇప్పుడు? పాటల ద్వారా కూడా సువార్త చేయొచ్చు. చూడండి ఆ వాక్యం ఎఫెసీ 5వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు చూసినట్లయితే అక్కడ చాలా విపులంగా రాశాడు దేవుడు. అసలు ఆ పాటలు ఎందుకు పాడాలి? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన మాటలతోనూ పాటలతోనూ హెచ్చరించి. చూడండి ఇక్కడ ఏమన్నాడు? పాటలతో ఏం చేయాలంట? మనం ఏంటంటే టైంపాస్కి వినేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఏదో సమయం వచ్చింది కదా పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా కాదు, మనం పాట పాడేటప్పుడు చూస్ చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి సందర్భానుసారంగా ఏం పాడాలి? పాటలు పాడాలి. అప్పుడే ఎదుటివాడు కూడా ఆకర్షింపబడతాడు. ఆ మాటలు ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి పాడాలి పాటలు. ఓకే. మొదటిగా ఏం చెప్పాను? ఎలా పాడాలో చూసాం. రెండవదిగా ఏం చూసాం? ఎందుకు పాడాలి, ఎందుకు పాడాలి. ఇప్పుడు ఏమని పాడాలి? ఏమని? ఇప్పుడు ఎందుకంటే పాటలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు చాలామంది. సినిమా పాటలు తర్జుమా చేసేస్తున్నారు. అసలు ఏమని పాడాలని వాక్యం చెప్తుందంటే 150వ దావీదు కీర్తన చదవండి. టైం లేదు చెప్పడానికి. 150వ దావీదు కీర్తన 1 నుండి 6వ వచనం వరకు చూసినట్లయితే ఆయన యొక్క పరాక్రమం గురించి పాడాలి, ఆయన యొక్క బలమును గురించి పాడాలి, ఆయన యొక్క నామమును కొనియాడాలి. మనం ఆయన పరిశుద్ధాలయం గురించి మనము పాటలు పాడాలి. ఈ విధంగా మనం పాడినట్లయితే దేవునికి మహిమ కలుగుతుంది. ఏం కలుగుతుందండి? దేవునికి మహిమ. ఎందుకంటే పాటలు పాడేవారు ఇంతవరకు చూసాం కదా. మరి వాయిద్యాల గురించి ఏంటి? వాయిద్యాల గురించి ఏమైనా ఉపకారం ఉందా? ఉందలే చూద్దాం ఒకసారి. బైబిల్లో కూడా 2 వాయిద్యాల వల్ల కొంతమంది స్వస్థతగా జరిగింది. అది అందరికీ ఒకటే. అయితే అందరూ తెలిసిందే, దావీదు సౌలు దగ్గర సితారా వాయించినప్పుడు, సితారా తెలుసు కదా, అప్పుడు డ్రమ్స్ ఏమి లేవు. సితారా వాయించినప్పుడు ఏమైంది? ఆయన దగ్గర నుండి దురాత్మ పారిపోయింది. ఇప్పుడు కూడా మనం వాయించినప్పుడు ఏమవుతుంది? ఆత్మలు వస్తాయి ఇక్కడ మనం. రెండవదిగా చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఉంటుంది. అక్కడ కూడా వీణ వాయించినట్టు ఉంటుంది. అక్కడ కూడా వీణ వాయిస్తే అక్కడ దురాత్మ పారిపోయినట్టుగా కూడా మనం చూస్తున్నాం. వాయిద్యాలను కూడా మనం ఉపయోగించవచ్చు. ఈ వాయిద్యాల వల్ల కూడా చాలా అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ వాక్యాన్ని బట్టి.
కానీ ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నది కూడా బైబిల్ గ్రంథంలో రాశాడు. ఎందుకంటే పాత నిబంధనలో రాశాడు, అయ్యే రోజులు ఇప్పుడు వచ్చాయి అనడానికి మచ్చుకొక మాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎట్లా ఉంది, ఎలా పాడుతూ ఉన్నాం, కొన్ని పాటలు ఎలా ఉన్నాయి వాక్యం కూడా చెప్తా ఉంది. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అప్పట్లో కూడా అలా ఉండేది, అది నేటికి కూడా మనకి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. అందరూ చదవాలి ఈ మాట. చాలామంది పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు ఏం పాటలు పాడతారండి వాళ్ళు? పిచ్చి పాటలు అంటే వాటికి అర్థాలు ఉండవు, ఏదో డ్యాన్స్ చేస్తారు అంతే. ఈ మధ్య చాలామంది అలాగే ఉన్నారు, ఆ విధంగానే పాటలు పాడుతూ ఉన్నారు. మనం అటువంటి పిచ్చి పాటలు పాడకూడదని దేవుడి వాక్యము. మళ్ళీ వాళ్ళని అలాగ పాడేవారు ఎవరిని కంపేర్ చేసుకుంటారంట? దావీదు, ఆత్మావశుడైన దావీదుని కంపేర్ చేసుకుంటా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా కొంతమంది పాటలు పాడినప్పుడు కూడా ఆ విధంగానే కంపేర్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ మాటలు ఏంటంటే మన మ్యూజిషియన్స్ నిమిత్తమే. అర్థమైంది కదా నేను చెప్పిన మాటలు? కానీ మ్యూజిక్ ఈజ్ వెరీ పవర్ఫుల్ వెపన్ బిఫోర్ గాడ్. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఇట్ కెన్ బి అనాయింటెడ్ గాడ్స్ పవర్. am I right? వాకింగ్ చెప్పినప్పుడు కంటే పాటలు పాడినప్పుడు దేవుని ఆత్మ ఎక్కువ మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. మనం మనసు కూడా. అందుకే సంగీతంలో 3 రకాలు ఉంటాయి. సంగీతంలో 3 రకాలు ఉంటాయి. ఏంటంటే మెలోడీ ఉంటుంది కదా, అమ్మ ఎక్కువ కట్టి మెలోడీ ఉంటుంది. ఆ మెలోడీ దేని టచ్ చేస్తుందని కొంతమంది వక్తలు చెప్పారంటే మన ఆత్మను టచ్ చేస్తుందంట. పాటలు ఏముండాలి? మెలోడీ. మెలోడీ అంటే తెలుసు కదా, కొంచెం ఆత్మీయమైన కొంచెం రాగాలు ఉంటాయి. సంగీతంలో కొన్ని రాగాలు ఉన్నాయి. ఆ రాగాల్లో కొంత మెలోడీ ఉంటుంది. ఆ మెలోడీ ఉన్నప్పుడు మాత్రమే దేనికి టచ్ అవుతుంది ఆ మెలోడీ? చెప్పాలి, ఆత్మ, స్పిరిట్. రెండవదిగా హార్మోని అంటాం. హార్మోని అంటే ప్లెజెంట్ మ్యూజిక్ అనమాట. అంటే మన వినసొంపుగా ఉండాలి, చెవులు బద్దలైపోయే సౌండ్ కాదు. దాన్ని హార్మోని అంటాం. ఆ హార్మోని దేనికి మనకి రిసీవ్ చేసుకుంటుంది అంటే మైండ్. మనం చూడండి, ఏదైనా బాధలు ఉన్నప్పుడు కానీ సంతోషం ఉన్నప్పుడు కానీ మనకి ఏముంటుంది? హ్యాపీనెస్ ఉంటుంది కదా. అది దేనివల్ల? హార్మోని. ఓకే. మూడవది రిథమ్. ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఓన్లీ బాడీకి మాత్రమే. దేనికి? బాడీ యాక్ట్ చేస్తూ ఉంటుంది. మన రిథమ్ వాయించినప్పుడు అందరూ కూడా ఊగుతూ ఉంటారు ఇలాగ. సో మన పాటలు ఏముండాలి? మెలోడీ ఉండాలి, హార్మోని ఉండాలి, అదేవిధంగా రిథమ్ కూడా ఉండాలి. ఇవన్నీ విషయాలు మనం మ్యూజిషియన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్రిస్మస్ గురించి పెద్దగా ఏమీ నేను చెప్పను, 1-2 నిమిషాలు. ఓకే, సిద్ధంగా ఉన్నారా? ముగించేయమంటారా? 1-2 నిమిషాలు నేను మాట్లాడతాను. దేవుడు పుట్టినప్పుడు చాలామంది, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు బైబిల్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మనం స్కిట్లు వేసినప్పుడు చాలా క్యారెక్టర్లు చూస్తాం. ఏంటవి? మరియా, యేసేపు, యేసు ప్రభు, గొర్రెల కాపర్లు, జ్ఞానులు, అందరూ రకరకాలుగా 12 మంది ఉంటారు. ఆ 12 మందిలో నేను ఒక క్యారెక్టర్ గురించి అయితే చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే నన్ను ప్రేరేపించాడు. ఇంతవరకు మీరు వినే ఉంటారు కానీ దాన్ని లైట్ తీసుకుని ఉండొచ్చు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నది ఏంటంటే ఒక గాబ్రియేలు దూత. ఏ దూత? ప్రధాన దూత అయిన గాబ్రియేలు దూత. ఆ దూత నుండి మనం ఏమి నేర్చుకుంటాం? ఆ దూత నుండి మనం ఏమి నేర్చుకుంటామని చూడండి ఒకసారి. మొదటిగా అతను మరియతో మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు? వాక్యం చెప్పడానికి సమయం లేదు కాబట్టి, దయాప్రాప్తురాలా నీకు శుభము, శుభవచనం పలికేవాడుగా ఉన్నాడు. దూతను ఎప్పుడు కూడా అది ఇది అనకూడదు, ఆడదు కాదు. ఓకే, దానికి దెర్ ఈజ్ నో లింగం అంటాం కదా, పురుషాన్ని ఆడని లేదు. ఎప్పుడు కూడా దూతను ఏమనాలి? మాట్లాడాడు అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ మొదటిగా మరియతో ఏమన్నాడు? శుభవచనం పలికాడు. మనం కూడా దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యానికి వస్తున్నాం. మనం ఎవరితో మాట్లాడినా కూడా ఏం మాట్లాడాలి? శుభవచనాలే మాట్లాడాలి. మనం ఏం మాట్లాడాలి? శుభవచనాన్నే మాట్లాడాలి. రెండవదిగా చూడండి, యేసేపు మరియను
వదిలేయనుకుంటాడు. ఎందుకంటే గర్భవతి అని తెలిసిన తర్వాత రహస్యంగా నేను వదిలేయని విడిచిపెట్టాలనేసి అనుకుంటాడు. అప్పుడు దూత వెంటనే, ఈ గాబ్రియల్ దూత ప్రత్యక్షమయ్యి ధైర్యం చెప్తుంది, నో నో నువ్వు అట్లా చేయకూడదు, నువ్వేం భయపడద్దు, ఇది పరిశుద్ధాత్మ వల్ల జరిగిన కార్యమే కానీ ఇది నరుని వల్ల జరిగిన మా కార్యం మాత్రము కాదని చెప్పి అక్కడ కుటుంబాన్ని కడతాడు. మన మాటలు కుటుంబాన్ని కట్టే మాటలుగా ఉండాలి. మన మాటలు ఎట్లా ఉండాలి? కుటుంబాన్ని కట్టాలి తప్ప కుటుంబాలను వేరు చేసే మాటలు మనం మాట్లాడకూడదు. ఎవరన్నా మాట్లాడినా మనం వారించాలి. ఎందుకంటే దేవుని సంఘానికి వస్తున్నాం కాబట్టి. మూడవ చూద్దాం. గొర్రెల కాపర్ల దగ్గర కూడా వచ్చింది కదా. ఏమన్నది? వాళ్ళు కంగారు అయిపోతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. అప్పుడు వచ్చేమన్నది? భయపడవద్దు. చాలామంది ఈ రోజుల్లో చాలా ఇబ్బందుల్లో, కష్టాలు, ఇజ్రాయేల్లో కూడా చాలామంది పనులు లేక ఇలాక ఉన్నారు. వాళ్ళందరికీ మనం భయపెట్టేయకూడదు, అభయం ఇవ్వాలి. ఏం పర్లేదు, ఈ పని కాకపోతే వేరే పని, ఇది కాకపోతే ఇంకొకటి. మన కుటుంబంలో మన బంధువులైనా ఎవరికైనా మనం ఏం చెప్పాలి? భయపడద్దు. దేనికి కూడా దేవుడు ఉన్నాడు మనకు. మనల్ని నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, నమ్మకమైన వాడు. మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు. మొదటిగా ఏం చెప్పానండి? మనం ఏం పలకాలి? శుభవచనం పలకాలి. రెండవది కుటుంబాన్ని కట్టాలి. చెప్పండి. మొదటిది అమ్మ నోరెప్పండి, ఏం పర్లేదు, శుభవచనము పలకాలి. రెండవది కుటుంబాన్ని కట్టాలి. మూడవది భయపడవద్దు, ధైర్యంగా ఉండమని మనం భరోసా ఇవ్వాలి. నాలుగవదిగా ఈ దూత ఇంకోటి చెప్తుంది, భూమి మీద ఉన్న తనకిష్టమైన మనుషులకు సమాధానం. మనందరం కూడా ఒకరినొకరు సమాధాన పడి ఉండాలి. ఈ లోకంలో లేనిది అది. ఈ లోకంలో మనం ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా కూడా సమాధానం లేదు మన దగ్గర. కాబట్టి ఈ క్రిస్మస్ నుండి మనం సమాధానం కలిగి ఉండాలి. అదేవిధంగా ఆఖరిగా యేసు ప్రభువే లోకరక్షకుడని ప్రకటించాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, వాళ్ళ కొరకు కాదు, మన కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి ఈ లోకరక్షకుని నువ్వు ఎంతమందికి పరిచయం చేశావు? అది ఈ యొక్క గబ్రియల్ దూత నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇవి. ఈ లోకరక్షకుడిని నీ జీవితంలో నీ ద్వారా ఎంతమందికి పరిచయం చేశారు? ఒక్కసారి ఆలోచించుకోండి. అదేవిధంగా ఎంత చెప్పినా మీరు వింటలేదనుకోండి, అది కూడా వాక్యం చెప్తుంది. ఈ వాక్యం ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 22:11-12. ఎవరేం ఫీల్ అవ్వద్దు. అన్యాయం చేయవాడు ఇంకాను అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకాను అపవిత్రునిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు కానీ. ఎవరు ఎలాగున్నారో అలాగ ఉండేవండి. ఇదిగో నేను ఆయన త్వరగా వస్తున్నాడు. చెప్పబడిన వాక్యాలను బట్టి ఇది కూడా మనకు సువార్త. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? రక్షకుడిని మనం పరిచయం చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే టైం కొద్దిగా ఎక్కువైంది. 10 నిమిషాలు మనం ఏ సబ్జెక్ట్ కూడా మనం చెప్పలేం. ఎందుకు చెప్తాం ఎందుకు తెలియదు. కాబట్టి మా కమిటీ వాళ్ళు తిట్టుకున్నా ఏమైనా దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణను బట్టి చెప్పాను, నన్ను క్షమించాలి. ఎందుకంటే నేను ఏదైనా చెప్పానంటే ఒక అంశం మీ ముందు పెట్టాలని నా కోరిక. కాబట్టి ఆఖరి మాట విన్నారు కదా, ఇదిగో నేను త్వరగా వస్తా ఉన్నాడు. మనం పుట్టుకల గురించి పండగలు చేసుకోకూడదు, ఆయన త్వరగా వస్తున్నాడు, దానికి సిద్ధపడాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సంతోషం. చక్కని గ్రీటింగ్స్లో మరి అనేక విషయాలు పొందుపరిచి మనకి తెలియచేశారు. పొందుపరిచిన విషయాలను